తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేస్తున్న ఓ సంస్థ గుట్టురట్టయింది. పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్లో ఎవాండమ్ ఇండియా అనే సంస్థ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడింది. మోసాలు బయట పెడుతున్న ఒక యువతిని ట్రైన్లోనే చంపేస్తామని బెదిరించినట్లు సమాచారం. అమాయక యువతను మోసం చేస్తూ చండీగఢ్లో తీసుకువెళ్లి గంజాయికి అలవాటు చేస్తున్నారని వాపోతున్నారు. రెవెన్యూ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువతను టార్గెట్ చేస్తూ చాలా మోసాలకు పాల్పడుతుంది ఒక ముఠ. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి చాలా మంది యువత కూడా ఆ రెవెన్యూ కంపెనీకి సంబంధించినటువంటి దాంట్లో చిక్కి విలవిల్లాడుతున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు సంబంధించి చాలా మంది కూడా దీంట్లో డబ్బులు కట్టడం జరిగింది. సార్, ఇది ఎవెన్మో ఇండియా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది వచ్చేసి ఒక గార్మెంట్స్ అంటే క్లాత్ సేల్ పర్పస్ ఉన్న కంపెనీ. ఇది పంజాబ్లోని లుధియానాలో ఉంది. కాకపోతే చండీగఢ్ మొహాలీలో దీనికి సంబంధించిన 2 షట్టర్స్ ఓపెన్ చేసి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అని మన ఉమ్మడి తెలుగు రాష్ట్ర పిల్లలని, అది కూడా మెయిన్లీ 17 to 21 ఇయర్స్ ఉన్న పిల్లలే వీళ్ళ టార్గెట్. అన్ఎడ్యుకేటెడ్, మధ్యలో డిస్కంటిన్యూ చేసిన పేద నిరుపేద గ్రామీణ ప్రాంత పిల్లలు వీళ్ళ టార్గెట్ అనమాట. వాళ్ళకి అక్కడ అవకాశాలు ఉన్నాయి, మంచి జీతము 30 నుంచి 1 lakh వరకు సంపాదించుకోవచ్చు, మంచి లైఫ్ వస్తుంది, లగ్జరీ లైఫ్ అని చెప్పేసి వాళ్ళకి మాయమాట చెప్పి ఇక్కడ నుంచి చైన్ సిస్టమ్ ద్వారా వాళ్ళని మొహాలీకి తీసుకెళ్ళటం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ పేరుతో 3,000 తీసుకుంటారు ఫస్ట్. తర్వాత మీరు ఒక 70,000 కట్టాలి. కట్టితే మీకు ఏఎం పోస్ట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ వస్తుంది. మీకు దీంట్లో 30 నుంచి 1 lakh వరకు శాలరీ వస్తుందని చెప్తారు ఈ పోస్ట్ ద్వారా. మీరు కట్టిన తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు మళ్ళీ ఇంకొక 4 మీరు జాయిన్ చేయించాలి. ఆ ఈచ్ పర్సన్తో కూడా 70,000 పే చేయించాలని చెప్పేసి చెప్తారు. ఇష్టం లేని వాళ్ళు కొంతమంది కొంచెం మెచ్యూర్గా ఉన్న వాళ్ళు బయటకు వస్తారు, కానీ కొంతమందిని వాళ్ళు గ్రిప్లో పెట్టేసుకొని వాళ్ళతో ఇక్కడున్న తెలుగు రాష్ట్రంలో ఉన్న పిల్లలకి, అది కూడా మైనర్ పిల్లలు ఎక్కువ ఉంటారు, వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించి వాళ్ళతో ఫోన్లు చేపించి ఇక్కడ నుంచి అక్కడికి జాబ్ పర్పస్ పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు విషయం బయటపడుతుంది అనమాట. అప్పటిదాకా అక్కడ ఏదో కంప్యూటర్ పోస్టులు, బార్ కోడ్ స్కానింగ్, డేటా ఎంట్రీ పోస్టులు, సిస్టమ్ మేనేజ్మెంట్, డేటా కరెక్షన్ పోస్టులు అని చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సెకండ్ డే ట్రైనింగ్ క్లాస్లో మనకి ఇలా అమౌంట్ తీసుకుంటారు, ఇది ఒక చైన్ సిస్టమ్ అని చెప్పేసి తెలుస్తుంది. నేను కూడా అక్కడికి వెళ్ళాను, నేరుగా నేను కూడా చూశాను, అక్కడ 2 days ఉన్నాను. ఇది ఒక పెద్ద స్కామ్ అన్నమాట. ఉమ్మడి రాష్ట్ర తెలుగు పిల్లలే వీళ్ళ టార్గెట్, యువకులే.